సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇయాల్టి వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, క్యాప్కట్ లో చాలా మందికి తెలియని ఫీచర్ ఏంటంటే స్మూత్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ వాడి మన ముఖం మీద ఉన్న పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోకి లైక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే క్యాప్కట్ మీద చాలా వీడియోస్ రాబోతున్నాయి, ఆల్రెడీ చేశాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తా. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం పదండి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే స్క్రీన్ మీదకి వచ్చేసాం. ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. రిఫ్రెష్ చేసుకున్నాక ఇక్కడ ప్రోటాన్ విపిఎన్ అని కనిపిస్తుంది కదా, దీనికోసం ఒక స్పెసిఫిక్ వీడియో చేసి పెట్టా. ఈ ప్రోటాన్ విపిఎన్ ని మనం ల్యాప్టాప్ లో కానీ పీసీలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ వీడియో చేసి పెట్టా. ఆ వీడియో లింక్ ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతా. ఒకవేళ మీకు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే ఆ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మనం అయితే ఓపెన్ చేసుకున్నాం దీన్ని. ఇక్కడ మనం కనెక్ట్ ఆప్షన్ వచ్చేసింది, కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కనెక్ట్ అయ్యాక మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకొని క్యాప్కట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్యాప్కట్ ఓపెన్ చేస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ మనం ఏదో ఒక ఫోటో అయినా వీడియో అయినా ఇంపోర్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ మీ విత్ ల్యాప్టాప్ ఫోటో ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ప్రస్తుతం ఫోటో ఉంది నా దగ్గర. ఓకే, ఫోటోని కొంచెం పెద్ద చేసాం, క్లియర్ అనిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే నా ఫేస్ అంతా బాగానే ఉంది, 4K ఎన్హాన్స్మెంట్ చేసిన అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ కొంచెం డార్క్ ఇలా పింపుల్ టైప్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేసి చూపిస్తా, మీరు చూడండి. సో ఇక్కడ మనం వచ్చేసాం కదా, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మనము కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఇక్కడ లోడింగ్ అవుతుంది అడ్జస్ట్మెంట్స్. ఓకే, ఇక్కడ మీరు కొంచెం చూసినట్లయితే ఇక్కడ నీకు షార్ప్నెస్, ఈ క్లారిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు మీకు తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ షార్ప్ ఉంది కాబట్టి ఒక 3 పెడుతున్నా, క్లారిటీని ఒక 5 పెడతా. ఓకే, ఇక్కడ పెట్టేసాను కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని, పింపుల్స్ ని అన్నిటిని రిమూవ్ చేయాలంటే మనం ఇక్కడ వీడియో మీద క్లిక్ చేశాక ఇక్కడ మనం వీడియో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ మనకి రీటచ్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ రీటచ్ మొబైల్లో కూడా ఉంటుంది, పీసీలో కూడా ఉంటుంది. అదేంటంటే మీరు కొంచెం కిందికి పోయి స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ రీటచ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ స్కిన్ అనే ఆప్షన్ ఉంది కదా ఒకటి, ఈ స్కిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూసినట్లయితే మన ఫేస్ మీద బ్రాకెట్ ఓపెన్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ స్పెసిఫిక్ పార్ట్ లో మనకి స్మూత్నెస్, షార్ప్నెస్ అవన్నీ పడిపోతుంది. సో ఇక్కడ క్లియర్ అని ఉంది కదా, క్లియర్ అని నొక్కితే మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఆల్రెడీ క్లియర్ ఉంది కాబట్టి ఒక 10 పెడుతున్నా. ఓకే, ఇక్కడ స్మూత్ ఆప్షన్ ఉంది కదా, దీంతో ఇది మనకి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ వీడియోలో. మీరు ఇక్కడ స్మూత్ అని చూసినప్పుడు, నేను పెంచినప్పుడు నా ఫేసెస్ లో చేంజ్ చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు 100% చేశా కదా. ఇప్పుడు ఒకసారి చూడండి నా ఫేస్ మీద ఇక్కడ పింపుల్స్ అవన్నీ ఉండే ఎంత స్మూత్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ తగ్గించి చూపిస్తా చూడండి, ఇది మొత్తం 0 అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు ఎక్కడ చూసినట్లయితే అంత బాగానే ఉంది కానీ అంత క్లియర్ లేదు ఇమేజ్ అనేది. ఇప్పుడు ఒకసారి మనం షార్ప్నెస్ అంటున్నా, స్మూత్ ని యాడ్ చేశాక ఎంత క్లియర్ అయిపోతుందో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ 76% ఏమో పెట్టా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఏమైందంటే మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ అవన్నీ క్లియర్ అయిపోయినాయి. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు వీడియో చేసినా, ఫోటో చేసినా, ఏం చేసినా ఇలా చేయొచ్చు. ఈ సెట్టింగ్స్ ని ఫాలో చేసుకోండి. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసాక మనం ఇప్పుడు ఏమేమి యాడ్ చేసాం, షార్ప్నెస్ యాడ్ చేసాం, క్లారిటీ యాడ్ చేసాం, ఇక్కడ మనం రీటచ్ యాడ్ చేసాం. ఇక్కడ మీరు ఇంకా కావాలంటే ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆటో అవుట్ అని ఉంది, అప్లై అంటే వద్దులే నాకు. ఇట్లా ఫేస్ మీద అన్ని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టే ఫేస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాక ఫేస్ ని ఒకవేళ మీకు చెంపలు ఇట్లా లా ఉండి స్లిమ్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ గిట్ ఎక్కడనే ఉంది మీకు. చిన్న లెంత్, షార్ట్ టర్న్, స్లిమ్ ఇవన్నీ ఇక్కడనే మీరు చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్ అన్న టాక్స్. బాయ్ బాయ్.